చాడా శాస్త్రి గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏదైతే చాలా సంవత్సరాలుగా అమెరికా మనకు F-35 యుద్ధ విమానాలను సప్లై చేయడానికి రకరకాల సాకులు చెప్తుంది. అందుకే భారతదేశం ఈ అమెరికా యొక్క F-35 మరియు రష్యా యొక్క సుఖోయ్ 57తో పోటీ పడేలా స్వదేశీ పరిజ్ఞానంతో ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ను తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం 15,000 కోట్లు కేటాయించింది. ప్రోటోటైప్ అంటే ఒక వస్తువు తయారీలో తుది రూపం ఇచ్చి ఉత్పత్తి చేయడానికి ముందు దాని డిజైన్ పరీక్షించడానికి మరియు మెరుగుపరచడానికి తయారు చేయబడే నిజమైన మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆ వస్తువు అభివృద్ధిలో కీలకమైన దశగా చెప్పొచ్చు. దీని ద్వారా లోపాలను గుర్తించడానికి, పరీక్షించడానికి మరియు లోపాలు సవరించుకోవడానికి మరియు కొనుగోలుదారులు లేదా వినియోగదారుల అభిప్రాయాలు సేకరించడానికి అవకాశం ఉండి అసలు ఫైనల్ ప్రొడక్ట్ ఇంకా మెరుగ్గా రూపొందించడానికి ప్రోటోటైప్ ఉపయోగపడుతుంది. ఈ ఏఎంసీఏకి సంబంధించినటువంటి 5వ తరం స్టెల్త్ ఫైటర్గా రూపొందించబడుతుంది. యుద్ధ విమానాల తయారీలో ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చేలా ఒక గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ టాటా మరియు ఎల్ఎన్టీ వంటి ప్రైవేటు సంస్థలకి నిర్మాణంలో పాల్గొనేందుకు వీలుగా భారత ప్రభుత్వం పోటీ బిడ్డింగ్ తెరిచింది. ఈ సంస్థలు విడిగా కానీ కన్సార్షియంగా కానీ బిడ్లో పాల్గొవచ్చు. డిఆర్డీఓ నేతృత్వంలో ఏఎంసీ అభివృద్ధి ఎయిర్ సుపీరియారిటీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఇందులో స్టెల్త్ 60% కాంపోజిట్ మెటీరియల్, సూపర్ క్రూయిజ్ మాక్ 2-3 మరియు ఏఈఎస్సీ రాడార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ 2035 నాటికి చైనా యొక్క J-20ని ఎదుర్కోవడానికి వీలుగా రూపొందించబడుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ బలహీనతలను బహిర్గతం చేసిన తర్వాత చైనా 5వ 6వ తరం యుద్ధ విమానాలను తయారు చేస్తూ పాక్కి సప్లై చేస్తున్న దాంట్లో భారత రక్షణ రంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత రక్షణ శాఖ ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. 15,000 కోట్లతో 5 ప్రోటోటైప్ల తయారీ కోసం ఈ రక్షణ ప్రాజెక్టు అత్యాధునిక సాంకేతికతతో రక్షణ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించాలని లక్ష్యం వైపు పెద్ద అడుగుగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రఫేల్ వంటి విదేశీ జట్ల మీద ఆధారపడాలని తగ్గిస్తుంది. ఇదే ఎయిర్ ఫోర్స్ అధికారి కూడా చెప్పుకొచ్చింది. ఇవన్నీ మాటలు జరుగుతున్నాయి, గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా నడవాలి. ఆచరణలోకి వచ్చేటికి ఈ గవర్నమెంట్ కంపెనీలు ఫాస్ట్లో జరగట్లేదు, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఏమన్నా ప్రయోగం వేగంగా రావాలి అని కోరుకుంటున్నారు.